Good deal, Lord. One. Just one. Ticket inspector, no? Cornuleche. Cornuleche. Of course, ఇవన్నీ కూడా హలో ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు రొమేనియా. ఈ రోజు అయితే రొమేనియా క్యాపిటల్ సిటీ నుంచి కొంచెం దూరంలో వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉన్నాయి. మిడిల్ ఆఫ్ రొమేనియా అనే చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ మీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. మన వీడియోలో ఫస్ట్ అప్ అయితే పీల్స్ కాజల్. ఈ కాజల్ అయితే కార్పాథియన్ మౌంటైన్స్ లో ఒక హిడెన్ జెమ్ అనే చెప్పుకోవచ్చు. టౌన్ కి వెరీ క్లోజ్ బై కాజల్ ఉంటదన్నమాట. ఇదైతే ఒక మాస్టర్ పీస్ అనే చెప్పుకోవచ్చు. ప్రతి రూమ్ కూడా అసలు వెరీ ఇంట్రెస్టింగ్ గా డెకరేట్ చేసి డిజైన్ చేసి ఉంటాయి. మోస్ట్లీ నియో రెనసాన్స్ ఆర్కిటెక్చర్ అయితే యూజ్ చేశారు. కింగ్ అండ్ క్వీన్ అయితే సమ్మర్ టైమ్ స్పెండ్ చేయడానికి ఈ కాజల్ ని విజిట్ చేసేవారంట. ఆల్మోస్ట్ 40 years కన్స్ట్రక్షన్ టైం పట్టిందంట. ఫస్ట్ గ్రీటింగ్ హాల్ అదిరిపోయింది. వెరీ క్రాఫ్టెడ్ ఉన్నాయన్నమాట. అసలు అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ ఉంది. వావ్, ఇక్కడ కనిపిస్తుంది కదా మ్యాక్సిమిలియన్ ఆర్మరీ అంట. అసలు హైలైట్ ఉంది. 150 kgs ఉంటదంట. ప్రస్తుతానికి అయితే వెపన్స్ రూమ్ లో ఉన్నాం. 2nd century రోమన్ వెపన్స్ కూడా ఉన్నాయన్నమాట. అసలు హైలైట్ ఉన్నాయి ప్రతి రూమ్స్ కూడా. వండర్ఫుల్లీ డెకరేటెడ్ కత్తి అయితే ఉంది కదా. ఇదైతే ఓన్లీ నోబుల్ పీపుల్ ని పీకలు కట్ చేయడానికి యూజ్ చేసేవారంట. ఇప్పటి కూడా అసలు డెకరేట్ చేసి ఉంచారు. సూపర్. ఇలాంటి కలెక్షన్ అదైతే ఆటోమన్ ఎంపైర్ రొమేనియాని ఆక్యుపై చేసిన డిపిక్షన్ అనమాట. ఇక్కడ ఫైనెస్ట్ వెపన్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టారు. డెకరేటెడ్ అనమాట. డాగర్ అండ్ ఇచ్చేసారా వెపన్ అంటే గన్ ఉంటది, ఇందులో డాగర్ కూడా ఉంటది అనమాట. వావ్, ఇదైతే కింగ్ చార్ల్స్ ఆఫీస్ అంట. ఆయన ఇక్కడ కూర్చునేవారు. ఈయనైతే జర్మనీ నుంచి వచ్చారు కాబట్టి ఒక సిగ్నేచర్ జర్మనీది ఏదైనా పెట్టుకోవాలనేసి అదైతే ఈ ఆఫీస్ ముందే పెట్టుకున్నారంట. ఈ రూమ్ మొత్తం కూడా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి. 27 years ఉన్నప్పుడు ఆయన పెయింటింగ్. ఇక్కడ ఒక సిల్వర్ ది ఉంది కదా, వెరీ వెల్ డెకరేటెడ్. ఇందులో అయితే జ్యువెలరీ పెట్టేవారు. ఈ కాజల్ లో ప్రతి రూమ్ కూడా మాస్టర్ పీస్ అనే చెప్పుకోవచ్చు. వెరీ వాల్యుబుల్స్ ఉన్నాయన్నమాట. క్రాఫ్టింగ్ కూడా ఫైనెస్ట్ ఉన్నాయి. సో ఇదైతే క్వీన్స్ లైబ్రరీ అంట. ఇక్కడ ఒక సీక్రెట్ డోర్ ఉంది. ఈ డోర్ సీక్రెట్ డోర్ అంట. ఇక్కడ కనిపిస్తున్న బుక్స్ అన్ని కూడా ఫేక్ బుక్స్. పక్కన ఒక బటన్ ఉంటదంట, అది ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇదంతా క్వీన్ డిఫరెంట్ అంటే ఆమె ఎక్స్ప్లోరేషన్ అండ్ ఆల్సో డిఫరెంట్ బుక్స్ కలెక్షన్ ఉండేవనేసి చూపించడానికి ఈ లైబ్రరీ ఒక రిప్రజెంటేషన్. ఇదైతే క్వీన్ కి మ్యూజిక్ రూమ్ అంట. కంప్లీట్ గా పెయింట్ తోటి డెకరేట్ చేసుకున్నారు. అక్కడ గ్లాస్ డెకరేషన్ ఉంది కదా, అది డిఫరెంట్ లోకల్ రొమేనియన్ ఆర్టిస్ట్ ని యూజ్ చేశారంట. అండ్ ఆల్సో ఇక్కడ పెయింటింగ్స్ చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ కూర్చొని క్వీన్ మ్యూజిక్ వినేవారు అనమాట. సూపర్. అసలు ప్రస్తుతానికైతే ఫ్లోరెంటీన్ హాల్ లో ఉన్నమాట. ఎవరైనా గెస్ట్లు వస్తే ఇక్కడ మీట్ అయ్యేవారంట. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, అదే క్వీన్ కి గిఫ్ట్ ఇచ్చారంట. జ్యువెలరీ బాక్స్. ఇక్కడ షాండ్లియర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే మురానో గ్లాస్ అంట. వావ్, ఇదైతే డైనింగ్ రూమ్ అంట. ఎలా ఉందో చూడండి. ప్రతి మాస్టర్ పీస్ కూడా అసలు ఇంటాక్ట్ ఉన్నాయి. అప్పుడు ఎలా ఉండేవో ఇప్పుడు కూడా అలా ఉంచారు. అరబిక్ రూమ్ అంట. అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. మధ్యలో మాస్టర్ పీస్ వైట్ గా కనిపిస్తుంది కదా, అది ఇటాలియన్ కర్రరా మార్బుల్ అంట. వావ్, ఇదైతే టర్కిష్ రూమ్ అంట. మంచిగా షీషా అండ్ సెటప్స్ కనిపిస్తాయి కదా. అండ్ ఆల్సో అక్కడ గ్లాస్ ఉంది కదా, అదైతే ఖురాన్ నుంచి కొన్ని కోట్స్ ఆ గ్లాసెస్ మీద కనిపిస్తాయి. సెటప్ మొత్తం కూడా టర్కిష్ సెటప్ లోనే ఉంటది. రొమేనియన్ రాయల్ ప్యాలెస్ అయితే అసలు అదిరిపోయింది నిజంగా. ఇక్కడ కారిడార్ కూడా అమేజింగ్ అంటే అమేజింగ్. నాకు అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోతున్నాను, అంత ఫైనెస్ట్ ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము. వుడెన్ స్ట్రక్చర్ ఉంది ఇక్కడ. ఇక్కడ గ్రాండ్ స్కేల్ కనిపిస్తుంది కదా. ఈ రూమ్ అయితే కాన్సెప్ట్ హాల్ అంట. నియో రెనసాన్స్ స్టైల్లో దీన్ని అయితే డిజైన్ చేశారు. అండ్ క్వీన్ ఎలిజబెత్ అక్కడ సిగ్నేచర్ చేస్తున్నట్టు పెట్టారు. వాల్స్ మీద డిజైన్ చూడండి అసలు ఎలా ఉన్నాయో. అక్కడ ఒక చాంబర్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి కింగ్ అండ్ క్వీన్ కూర్చొని ఈ కాన్సర్ట్స్ అయితే వినేవాళ్ళంట. ఇదైతే క్వీన్ అండ్ క్వీన్ బెడ్రూమ్ అంట. ఇంతకు ముందు లైబ్రరీలో ఒక సీక్రెట్ డోర్ చూపించాను కదా, అక్కడి నుంచి ఓపెన్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది అంట. సూపర్ కదా. డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వస్తారు సీక్రెట్ డోర్ నుంచి. ఇది చూసారా బాత్రూమ్ అంట. రొకోకో అపార్ట్మెంట్ అంట. క్వీన్ అయితే అసలు మస్తు డెకరేట్ చేయించుకున్నారు.
ఇదైతే ఇంపీరియల్ స్వీట్ అంట, అసలు గ్రాండ్ స్కేల్ లో డెకరేట్ చేశారు. అండ్ పైన అది షాండ్లియర్ ఉంది కదా, అదైతే రష్యా నుంచి గిఫ్ట్ అంట. పైన క్రౌన్ కూడా పెట్టారు, అంటే వాళ్ళ అథారిటీని రిప్రజెంట్ చేస్తూ. పైన మనకి సీలింగ్ చూస్తే సేమ్ డిజైన్ కార్పెట్ డిజైన్ కూడా ఉంటుంది అనమాట, రెండు మ్యాచ్ అవుతాయి అంట. సో ఇంపీరియల్ రూమ్ లో ఇంపీరియల్స్ విజిట్ చేసేవారు. ప్రస్తుతానికి నేను సోలో విజిటర్ అనమాట. సూపర్, అసలు పీల్స్ క్యాజల్ అయితే మాస్టర్ పీస్ అనే చెప్పుకోవచ్చు. నియో రెనసాన్స్ నుంచి అసలు డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ అన్ని కూడా కనిపిస్తాయి. అండ్ ఫస్ట్ కింగ్ ఆఫ్ రొమేనియా అండ్ క్వీన్ కూడా ఈ కాజులో సమ్మర్ టైం అంతా కూడా స్పెండ్ చేసేవారంట. మీరు బుకారెస్ట్ విజిట్ చేస్తే పీల్ కాజులు అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇట్స్ ఎ మాస్టర్ పీస్ అనే చెప్పుకోవచ్చు. జనరల్ గా ఇక్కడ టూర్ కి అయితే ఎర్లీ ఇన్ ది మార్నింగ్ డిఫరెంట్ గ్రూప్స్ వస్తాయి. లాంగ్వేజ్ టూర్స్ కూడా చాలా ఉంటాయి. ఎర్లీ ఇన్ ది మార్నింగ్ గ్రూప్ తో వస్తేనే బెటర్ అనమాట. సో వెరీ వెల్ ఆర్గనైజ్డ్ ఉంది. కొంచెం ఎక్కువ చార్జ్ చేస్తారు, బట్ డిఫరెంట్ గా వర్త్ అనే చెప్పుకోవచ్చు. 1866 లో రొమేనియా అయితే ఒక కింగ్ ని జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు అనమాట. క్యారోల్ అంటే చార్ల్స్ వన్ అని కూడా పిలవచ్చు. యూరోప్ లో వీళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఆల్సో గుడ్ రిలేషన్స్ ని బిల్డ్ చేద్దాం అనేసి ఒక కైండ్ ఆఫ్ ఇక్కడ పొలిటికల్ పార్టీస్ కి ఎవరు కనెక్షన్ లేని వెరీ నోబెల్ ప్రిన్స్ అయితే వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు అనమాట. క్యాజల్ అయితే ఆయన కన్స్ట్రక్ట్ చేయించారు. అబ్సల్యూట్లీ ఎపిక్ క్యాజల్ అని చెప్పుకోవచ్చు. స్ట్రీట్ మ్యూజిక్ ప్లే ఆర్టిస్ట్ అయితే చాలా మంది ఉన్నారు. ఈ కాజల్ సరౌండింగ్ లో చాలా క్వైట్ ప్లేస్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా మనం వాక్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇలాంటి మామగారులు అయితే ఫ్లవర్స్ గానీ ఫ్రూట్స్ గానీ అమ్ముతున్నారు. ఎంత అడుగుదామని వెళ్తాను. హౌ మచ్? 10 లీవా. యూ హ్యావ్ చేంజ్? యా. One. Just one. ఇక్కడ ఎంట్రీ అయితే 16 euros చార్జ్ చేస్తారు. మీరు కొంచెం ఎర్లీగా బుక్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఇక్కడ స్లాట్స్ అలికేట్స్ ఉంటాయి అన్నమాట. నేను గ్రూప్ టూర్ వచ్చాను కాబట్టి వాళ్ళే అరేంజ్ చేశారు నాకు. నేనైతే ఈ టూర్ ని booking.com లో బుక్ చేసుకున్నాను. ఎంట్రీ టికెట్స్ అయితే వాళ్ళు ఇంక్లూడ్ చేయరు, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ అయిపోద్ది. కాబట్టి మనం టూర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే కలెక్ట్ చేస్తారు, ఎందుకంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండవు కాబట్టి వాళ్ళు ముందే తీసుకోరన్నమాట. జనరల్ గా ఇలాంటి టూర్స్ అన్ని కూడా booking.com గానీ, ట్రివాగో అండ్ ఆల్సో గెట్ యువర్ గైడ్ ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి. మోస్ట్లీ ఆల్మోస్ట్ సేమ్ ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. మనం కొంచెం రివ్యూస్ చూసి బుక్ చేసుకోవాలి, ఎందుకంటే కొన్ని ఆర్గనైజ్ చేస్తారు కానీ గైడ్స్ సరిగ్గా ఉండరు, మనకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయరు. బుకారెస్ట్ క్యాపిటల్ సిటీ నుంచి ఈ ప్లేస్ అయితే అబౌట్ 2 hours ట్రావెల్ జర్నీ పడుతుంది అనమాట. సో ఆబ్వియస్లీ ఇలాంటి టూర్స్ అయితే కంపల్సరీ బుక్ చేసుకోవాలి. వెరీ సీనిక్ డ్రైవ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇలాంటి కాజల్స్ అయితే డెఫినెట్ గా మిస్ అవ్వకూడదు. మనం ఈ పక్కన నిల్చున్నారు కదా, ఆమె మా టూర్ గైడ్. మన వీడియోలో నెక్స్ట్ స్టాప్ అయితే బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ బ్రాసో. ఇదైతే 13th centuryలో సెంటర్ ఆఫ్ ది ట్రేడ్ హబ్ కింద ఉండేదంట. ఇప్పటికి కూడా రైట్ సైడ్ బిల్డింగ్స్ కనిపిస్తాయి కదా, సాక్సన్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది అంట. ఇంట్రెస్టింగ్ మాన్యుమెంట్స్ అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఎస్పెషల్లీ ఓల్డ్ టౌన్ కి వెళ్ళి చూద్దాం. అసలు ఇక్కడ మెడివల్ సెటప్ భలే ఉంది. పాత బిల్డింగ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో కెఫేస్ అండ్ రెస్టారెంట్స్ అట్లా రన్ చేస్తారు అనమాట. ఇంతకు ముందు నా జర్మనీ వీడియోస్ మీరు చూస్తుంటే ఇలాంటి బైకర్స్ చూపించాను. వీళ్ళు కూడా కైండ్ ఆఫ్ క్రాస్ కంట్రీ ట్రావెల్ చేస్తారు అనమాట. అదైతే నార్వే రాసింది. నార్వే ఎక్కడ ఉంది, అసలు రొమేనియా ఎక్కడ ఉంది, అక్కడ నుంచి ట్రావెల్ చేసుకుని వస్తున్నారు వీళ్ళు. బైకర్స్ భలే ఉంటారు అసలు యూరోప్ లో. మన వీడియోలో నెక్స్ట్ స్టాప్ అయితే బ్రాసో సిటీ. ఈ సిటీ అయితే ఆల్మోస్ట్ 12th and 13th century నుంచి కూడా వెరీ వైబ్రెంట్ ట్రేడ్ సెంటర్ కింద ఉండేది అనమాట. రొమేనియన్స్, హంగేరియన్స్, జర్మన్స్ వాళ్ళందరూ కూడా ఈ సిటీకి టాక్సెస్ పే చేసేవారు. అండ్ అప్పటి నుంచి కూడా ఒక డ్రైవింగ్ సిటీ అనే చెప్పొచ్చు. ఈ సిటీలో డిఫరెంట్ స్టోరీస్ అయితే ఉన్నాయి. మనం వాక్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. యూరోప్ లో ఇలాంటి స్క్వేర్స్ వెరీ కామన్. అలా ఓల్డ్ టైం నుంచి కన్స్ట్రక్ట్ చేసుకొని ఉంచారు. అప్పట్లో అసలు మార్కెట్ లో ఎలా ఉండేవో ఇమాజిన్ చేసుకుంటే మనం మస్త్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే 1420 టవర్ ఒకటి కనిపిస్తుంది కదా, అప్పట్లో విచ్ క్రాఫ్టింగ్ క్రైమ్ మాట. అప్పట్లో డైవర్స్ తీసుకోవడం కైండ్ ఆఫ్ ఇంపాసిబుల్ మాట. సో అందుకనే హస్బెండ్స్ ఏం చేసేవాళ్ళు అంటే, మా వైఫ్ విచ్ క్రాఫ్ట్ చేస్తుంది అనేసి అక్యూజ్ చేసేవారంట. అక్యూజ్ చేయగానే ఆ జనాలందరూ కూడా అగ్రీ చేసి టవర్ పైనుంచి మరుగుతున్న నీటిలో కిందకి తోసేసేవారంట, విచెస్ అనేసి. అది ఇమాజిన్ చేసుకుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. బట్ ఇన్నోసెంట్ పీపుల్ కూడా చనిపోయేవారంట. వాళ్ళతో పాటు ఆయుర్వేదిక్ కైండ్ ఆఫ్ మెడిసిన్ ఉంటది కదా, అడ్వాన్స్డ్ మెడిసిన్ చేసిన అమ్మాయిల్ని కూడా ఫాల్స్ అక్యూజ్ చేసి వాళ్ళు కూడా పాపం చంపేశారంట. ఇలాంటి ఫ్యాసినేటింగ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే చాలా వింటాను ఇక్కడ. ఈ స్క్వేర్ మధ్యలో ఈ ఫౌంటైన్
ఫౌంటైన్ బాగుంది కదా, సూపర్ ఉంది. టూర్ గైడ్ రికమెండ్ చేశారు. ఇక్కడ మధ్యలో ఆరెంజ్ బిల్డింగ్స్ కనిపిస్తాయి కదా, అక్కడ ఫుడ్ బాగుంటదంట. లోకల్ ఫుడ్ ఏదైనా ట్రై చేయాలంటే. అండ్ ఆల్సో చెక్ బ్యాంక్ అనేసి కనిపిస్తుంది కదా, పక్కన గ్రీన్ బిల్డింగ్ ఉంది కదా, అక్కడ కూడా ఫుడ్ బాగుంటదంట. మీరు బ్రాసో విజిట్ చేసి వెరీ రీజనబుల్ ప్రైస్ కే అథెంటిక్ రొమేనియన్ ఫుడ్ తినాలంటే ఆ ప్లేసెస్ అయితే ట్రై చేయొచ్చు. రొమేనియా కంట్రీ అయితే 3 మెయిన్ రీజన్స్ కింద డివైడ్ అయి ఉంటది అనమాట. ప్రస్తుతానికి మనమైతే హార్ట్ ఆఫ్ ట్రాన్స్లోవేనియాలో ఉన్నాము. వల్లాకియా నుంచి ఇంతకు ముందు కాజల్ వాడు చూసాం కదా, వ్లాడ్ ది ఇంపెలర్ అనేసి రొమేనియన్ కైండ్ ఆఫ్ హీరో అని చెప్పుకోవాలి. ఆ రీజన్ నుంచి మనం ట్రాన్స్లోవేనియాకి వచ్చామట. ముందులో మార్కెట్ టైప్ లో ఉంది, అటువైపు వెళ్ళి చూద్దామని చూస్తున్నాను. సో మార్నింగ్ అబౌట్ 7 కల్లా బస్సు స్టార్ట్ అయిపోయింది. 6:15 ఉన్నాను ఆ ప్లేస్ లో. హోటల్ ఏదో ప్యాక్ చేసి ఇచ్చారు, అందుకని ఇక్కడ లోకల్ ఫుడ్ ఇంకేమీ ట్రై చేయట్లేదు అనమాట. చాలా లాంగ్ ఉంది, చాలా సేపటి నుంచి నడుస్తున్నాను, అసలు ఎండింగ్ లేదు. అండ్ మోస్ట్ ఫుల్ హ్యాపెనింగ్ ఉంది. మోస్ట్ లంచ్ టైం మధ్యాహ్నం అయింది, ఇప్పుడే ఎంత హ్యాపెనింగ్ ఉంటే అసలు ఈవినింగ్ ఎంత బాగుంటుందో. ఈవినింగ్ వరకు అయితే ఉండను, బట్ నిజంగా బాగుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తాయి కదా కరెన్సీ ఎక్స్చేంజ్. జనరల్ గా మనకి ఎయిర్పోర్ట్ కంటే ఇలాంటి ఎక్స్చేంజెస్ దగ్గరే ఎక్కువ రేట్ ఇస్తున్నారు. కొన్ని ఎక్స్చేంజెస్ దగ్గర పాస్పోర్ట్ అడుగుతారు, కానీ కొన్ని వాటి దగ్గర అసలు అడగట్లేదు. టికెట్ ఆఫీస్ కి అయితే వచ్చాను. ఎంట్రీ టికెట్ అయితే 25 అంట. ఇప్పుడే వాడు తీసుకున్నాను. అండ్ మెడివల్ టైమ్ లో కీ చైన్ అంట, నచ్చింది నాకు. అబౌట్ 60 ఉంది, చూస్తాను. బ్రాసోలో బ్లాక్ చర్చ్ దగ్గర ఉన్నాం. ఇదైతే వెరీ ఐకానిక్ చర్చ్ అనే చెప్పుకోవచ్చు. రొమేనియాలోనే లార్జెస్ట్ గోతిక్ చర్చ్ అంట. 1689 లో ఫైర్ వచ్చి ఈ వాల్స్ మొత్తం బ్లాక్ అయిపోయింట. సో అప్పటి నుంచి బ్లాక్ చర్చ్ అని పిలుస్తారు. బ్రాసోలో వెరీ ఐకానిక్ అండ్ వెరీ ఫేమస్ చర్చ్ అనే చెప్పుకోవచ్చు. ఈ గోతిక్ ఆర్కిటెక్చర్స్ అయితే ఫ్యాంటాస్టిక్ ఉంటాయి. లోపలికి వెళ్ళి ఒక క్విక్ లుక్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. టికెట్ ఇన్స్పెక్టర్, థ్యాంక్ యూ. దీన్ని అయితే ఫస్ట్ ఇటాలియన్ రెనసాన్స్ ఆర్కిటెక్చర్ లో కన్స్ట్రక్ట్ చేశారంట. ఫైర్ వచ్చిన తర్వాత ఈ చర్చ్ అయితే పోప్ నుంచి జర్మన్స్ తీసుకొని వాళ్ళు రన్ చేసేవాళ్ళు కాబట్టి దీన్ని గోతిక్ స్టైల్ లో కన్స్ట్రక్ట్ చేశారు. సాడ్ థింగ్ ఏంటంటే వెరీ ఫేమస్ ఫ్రెస్కోస్ ఉండేవంట వాల్స్ మీద, పెయింటింగ్స్ అవన్నీ కూడా వీళ్ళు అరెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు క్యాథలిక్స్ కాదు, ప్రొటెస్టెంట్స్ కాబట్టి. ఈ చర్చ్ లో అయితే అసలు డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి, వెరీ ఫ్యాషనేటింగ్ ఉన్నాయన్నమాట. ఈ లాక్ చూసారా, ఎపిక్ ఉంది అసలు. మూవీస్ లో వాటిలో చూసాను, ఇక్కడ మళ్ళీ కనిపిస్తున్నాయి. ఆర్గాన్ అటు కనిపిస్తుంది కదా, యూరోప్ లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆర్గాన్ అంట. 400 పైప్స్ ఉంటాయి అండ్ అబౌట్ 87 years ఇప్పటికి కూడా వాయిస్తున్నారు. ఆయనకైతే చాలా ఏజ్ అయిపోయిందంట అండ్ వాళ్ళ అబ్బాయికి నేర్పిస్తున్నారంట. ఇప్పుడు ఇక్కడ చాలా మంది బుడ్డోళ్ళకి స్కూల్ టూర్స్ టైప్ లో జరుగుతున్నాయన్నమాట. గ్రూప్ టూర్స్ నడుస్తాయి కదా, అలాగా తీసుకొస్తున్నారు. ఇక్కడైతే ఒక రూమ్ కనిపిస్తుంది కదా, దీనికైతే అసలు ఎపిక్ స్టోరీ ఉంది. ఇదైతే ఫ్యామిలీ ఛాంబర్ అని పిలిచేవారంట. పోప్ ఏం చేశారంటే ఎవరైనా ఫ్యామిలీ డైవర్స్ తీసుకోవాలంటే వాళ్ళకి 1 month టైం ఇచ్చేవాళ్ళంట. మీరు డైవర్స్ తీసుకోండి, బట్ 1 month ఈ రూమ్ లో స్పెండ్ చేయాలి. ఒకటే స్మాల్ బెడ్ అంట, ఫుడ్ కూడా అన్ని వాళ్ళు చేసేవన్నీ కూడా కంప్లీట్ గా షేర్ చేసుకోవాలి 1 month. 300 సంవత్సరాల వరకు ఈ పర్టికులర్ ప్లేస్ లో అసలు డైవర్స్ లే జరగలేదంట. సో కైండ్ ఆఫ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ కీపింగ్ ఫ్యామిలీస్ టుగెదర్ అనమాట. సో సూపర్ స్టోరీస్ ఉన్నాయి ఈ చర్చ్ లో. ఇక్కడ ఒక ముసలాయన ఉన్నారు కదా, ఈయనైతే బర్మింగమ్ యూకే నుంచి వచ్చారు. వాళ్ళ ఇంట్రెస్ట్ కి అసలు మనం నిజంగా అసలు అప్రిషియేట్ చేయాలి. ఆల్మోస్ట్ ఆయన కొంచెం వంగిపోయి నడుస్తున్నారు అనమాట. జర్మయ్య ఆయన పేరు. పైన కార్పెట్స్ కనిపిస్తాయి కదా, అవన్నీ కూడా 600 years ఓల్డ్ అంట. అనటోలియన్ కార్పెట్స్ అని పిలుస్తారు. ఈ బ్రాసో ట్రేడింగ్ సెంటర్ కింద ఉండేది కాబట్టి డిఫరెంట్ అరబిక్ మర్చెంట్స్ విజిట్ చేసేటప్పుడు వాళ్ళని స్పేర్ చేయడానికి ఇలాంటి ప్రెజెంట్స్ అన్ని ఇచ్చేవారంట. అండ్ ఇప్పటికి కూడా చర్చ్ లో ఉన్నాయి అండ్ అవన్నీ కూడా ఒరిజినల్. ఆల్మోస్ట్ 600 years ఓల్డ్. చర్చ్ లో క్విక్ టూర్ అయితే అయిపోయింది. అసలు వెరీ ఓల్డ్ చర్చ్ అండ్ మంచి స్టోరీస్ అయితే ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ స్టోరీస్. ఓల్డ్ స్కూల్ ఫొటోస్ తీసే మెషిన్స్ ఉంటాయి కదా, అంటే కెమెరాస్, ఆ టైప్ కెమెరా ఒకటి యూస్ చేసి అక్కడ స్టాచ్యూ ఫోటో తీస్తున్నారు. ఆయనతో మాట్లాడనమాట. 1901 కెమెరా అంట. దాన్ని ప్రాసెస్ చేయాలంటే కెమికల్స్ అన్ని ఇక్కడ యూస్ చేసి ఆ ఫ్రేమ్ తీసి మళ్ళీ అక్కడ పెట్టి ఫోటో తీయాలన్నమాట. సో లైటింగ్ సెట్ అవ్వట్లేదు, నేను ఇవన్నీ అడ్జస్ట్ చేస్తున్నాను అనేసి ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. పెద్ద ప్రాసెసింగ్ ఒక్క ఫోటో తీయాలంటే. అండ్ కైండ్ ఆఫ్ ఇవన్నీ ఫన్ మాట. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి ఇలాంటివి, అందుకనే వాళ్ళు వాటి మీద టైం స్పెండ్ చేస్తారు. బ్రాసోలో హిస్టారిక్ సైట్స్ తో పాటు చార్మింగ్ కెఫేస్ అండ్ ఆల్సో డిలీషియస్ రెస్టారెంట్స్ రొమేనియన్ ఫుడ్ అయితే సర్వ్ చేస్తాయి. అండ్ ఆల్సో ఇక్కడ లైవ్లీ కల్చర్ సీన్ కూడా అసలు సూపర్బ్ ఉంది. ఫెంటాస్టిక్ బ్రాసో క్విక్ టూర్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి అయితే ట్రావెల్ చేస్తాం.
లెట్స్ గో. ఈ రోజు అయితే టూరిస్టులు చాలా ఎక్కువ ఉన్నట్టున్నారు, చాలా బిజీగా ఉంది. ఈ పర్టికులర్ కాజులు అయితే డ్రాకులాకి వెరీ ఫేమస్ మాట. ఈ సూవెనీర్ షాప్స్ అన్నింటిలో కూడా మోస్ట్లీ అలాంటి సూవెనీర్స్ దొరుకుతాయి. హలో 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 బుడ్డలు హలో హలో అంటున్నారు. వావ్, ఈ ఏరియా ఎంత బిజీగా ఉంటది అనుకోలేదు. ఎంట్రన్స్ నుంచి చాలా బిజీగా ఉంది. ఇక్కడ డ్రాకులా బొమ్మలు అన్ని కనిపిస్తాయి కదా, ఇవన్నీ కూడా వెరీ సక్సెస్ఫుల్ ఫిక్షనల్ స్టోరీస్ అనే చెప్పుకోవచ్చు అనమాట. వ్లాడ్ ది ఇంపేలర్ అనేసి ఆయన డ్రాకులా అని పిలుస్తారు అనమాట. వీళ్ళ హిస్టరీలో అంటే యూరోపియన్ హిస్టరీలో బ్లడ్ థర్స్టీ కింద ఆయన పోర్ట్రే చేశారు. జనరల్ గా ఒట్టోమన్ ఎంపైర్ మిలిటరీ స్ట్రాటజీస్ ని ఆల్సో వాళ్ళ మిలిటరీని స్కేర్ చేయడానికి డిఫరెంట్ టాక్టిక్స్ యూజ్ చేశారు అనమాట. అందులో బ్లడీయెస్ట్ ఏంటంటే ఇంపేలింగ్ అంటారు అనమాట. అంటే ఒక షార్ప్ స్టిక్ తీసుకొని కింద నుంచి గుచ్చేసి నెక్క నుంచి గానీ నోట్ల నుంచి బయట తీసి 13,000 సోల్జర్స్ ని ఒట్టోమన్ సోల్జర్స్ ని కాజుల్లోని నించోబెట్టారంట. అదైతే హిస్టరీలో ఒక బ్లడీయెస్ట్ ఎపిక్ అనే చెప్పుకోవాలి. ఫిక్షనల్ స్టోరీస్ లో ఈ స్టోరీ తీసుకొని డ్రాకులా క్యారెక్టర్ క్రియేట్ చేశారు. అండ్ ఆల్సో డిఫరెంట్ స్టోరీస్ క్రియేట్ అయిపోయాయి. జనరల్ గా మీరు రొమేనియా విజిట్ చేసి డ్రాకులా క్యారెక్టర్ ఎవరంటే వ్లాడ్ ది ఇంపేలర్ అనేసి చెప్తారన్నమాట. అండ్ ఆల్సో రొమేనియాలో ఆయన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ నేషనల్ హీరో అనే చెప్పుకోవచ్చు. ఆయన పుట్టింది అయితే ట్రాన్స్లవేనియా, వల్లాహియాకి అయితే కింగ్ చేశారు. కింగ్ ఇంట్రెస్టింగ్ గా కింగ్ చేసింది కూడా ఒట్టోమన్ ఎంపైర్ ఆయన కింగ్ చేశారు. బట్ చేసిన వెంటనే ఆయన ఆపోజిట్ అయిపోయారన్నమాట. ఎందుకంటే చైల్డ్హుడ్ నుంచే చాలా అబ్యూస్ చేసేవారంట ఆయన్ని. కాజల్ కి టికెట్స్ అయితే ఆన్లైన్ బుక్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మెషిన్స్ ఉన్నాయి, మెషిన్స్ లో కూడా మనం టికెట్స్ తీసుకోవచ్చు. జస్ట్ కార్డ్ యూస్ చేసి పే చేస్తాను. 70 రొమేనియన్ లే తీసుకున్నారు. బ్రాండ్ క్యాజల్ అయితే 14th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ట్రేడ్ రూట్ అండ్ ఆల్సో మౌంటైన్ పాస్ ని కంట్రోల్ చేయడానికి ఈ హైయెస్ట్ పాయింట్ లో అయితే కన్స్ట్రక్ట్ చేశారంట. క్వీన్ ఆఫ్ రొమేనియా కూడా ఇది ఒక టైంలో రెసిడెన్స్ కింద ఉండేదంట. డ్రాకులా క్యాసిల్ కి అయితే సెంచురీస్ నుంచి కూడా స్టోరీస్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే చాలా బిజీగా ఉందన్నమాట జనాలు, ఎస్పెషల్లీ కిడ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. ఇలాంటి వుడెన్ నేరో పాస్ వేస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ పాత సిరీస్ లో చూడడమే కానీ ఇలా పర్సనల్ గా చూడడం ఇదొక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. చూడండి అసలు ఎలా డిజైన్ చేశారు. సింగిల్ వుడ్ ఎలా కనెక్ట్ చేస్తారో తెలీదు. అక్కడ చెస్ట్ చూసారా, గోతిక్ రూమ్ అంటే ఇది. దీనికి ముందు రొమేనియా 3 రీజియన్స్ కింద డివైడ్ అయ్యి ఉండేదని చెప్పాను కదా. ట్రాన్స్లవేనియా కోట్ ఆఫ్ ఆర్మ్స్ సింబల్ ఇది. అండ్ ఇక్కడ చూడండి కాస్ట్యూమ్ అంట, నైట్స్ కాస్ట్యూమ్ ఇది. ఇక్కడ చూసారా విండో నుంచి వ్యూ పాయింట్, చాయ్ పెట్టుకుని కూర్చుండేవారేమో. సూపర్ ఉంది ఇక్కడ నుంచి వ్యూ. రొమేనియన్ క్వీన్ కి రెసిడెన్స్ కింద కూడా ఉండేదన్నమాట. ఆమె గురించి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఫైర్ ప్లేస్, ఈ స్టెప్స్ చూసారా అసలు వెరీ నేరో ఉన్నాయి. మోస్ట్లీ స్టోన్ కన్స్ట్రక్షన్స్ ఏ ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా 14th and 13th సెంచరీ కన్స్ట్రక్షన్స్ కాబట్టి వాచ్ యువర్ హెడ్ అంట. ఈ మ్యూజిక్ రూమ్ అంట, క్వీన్ మేరీ మ్యూజిక్ రూమ్ ఇది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఈ బెల్ ఉంది కదా, ఈ బెల్ ని రింగ్ చేస్తే అంటే ఏంజల్స్ కి వింగ్స్ వస్తాయంట. ఆహా, ఇక్కడ నుంచి వ్యూ చూసారా, అద్దరిపోయింది. ఆ కింద నుంచి వచ్చాము ఇప్పుడు టాప్ ప్లేస్ కి వచ్చాము. టెర్రస్ అంట. వావ్, టాప్ ఫ్లోర్ మాట ఇది. మౌంటైన్ పాసెస్ ని మానిటర్ చేయడానికి ఇది కన్స్ట్రక్ట్ చేశారంటే ఏదో అనుకున్నాం కానీ నిజంగా ఇక్కడ నుంచి చూస్తుంటే ఆల్మోస్ట్ ఆల్ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. ఎవరైనా క్రాస్ అయితే ఈజీగా చూడొచ్చు, స్పాట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు నిజంగా వేరే లెవెల్ ఉంది. మంచిగా అప్పట్లో కింగ్స్ అందరు కూడా ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ అన్ని స్పాట్ చేసేవారేమో. సో టెర్రస్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకా ఉన్నాయి ఏవో రూమ్స్. డ్రాకులా స్టోరీ అయితే వ్లాడ్ ది ఇంపేలర్ దగ్గర నుంచే క్రియేట్ అయ్యారన్నమాట. అందుకనే ఈ కాజుల్లో ఒక సెటప్ పెట్టారు, డ్రాకులా సెటప్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా ఇంకా ఒక గూఫీ సెటప్ పెట్టారు. కొంచెం హెడ్ కూడా చూసుకోవాలి. వెళ్తుంటే డిఫరెంట్ రూమ్స్ వస్తున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కైండ్ ఆఫ్ యూనిక్ అండ్ వెరీ ఓల్డ్ సెటప్స్ ఉన్నాయి లోపల. మనకైతే గూఫీ ఫీలింగ్ రావాలంటే డిఫరెంట్ గా ఇలాంటి కాజల్స్ విజిట్ చేయాలి. డ్రాకులా కాజల్స్ మాట రొమేనియాలో. విండోస్ మటుకు బలి పెట్టారు. వ్యూ చూడండి, 14th సెంచరీ రాయల్ బెడ్ అంట. వెరీ యాంటిక్ ఉంది. కింగ్ కిరీటం, రాయల్ డైనింగ్ హాల్ అంట. అది కైండ్ ఆఫ్ ఫైర్ ప్లేస్. పైన అయితే పోర్సలిన్ డిజైన్ ఉంది. ఇది చూసారా, బాహుబలిలో చూసాం కదా అలాంటివి. ఆర్మర్ రూమ్ ఇది. పెద్దగా ఉండే, అసలు ఎలా పట్టుకునేవారు ఏంటో. అసలు నా చేయి చూసారా అక్కడ ఉంది, అది చూడండి అసలు హ్యాండిల్ అలా. ఇది చూడండి కాస్ట్యూమ్స్, అంటే వార్కి వెళ్లే ముందు ఆర్మర్ వేసుకుంటాం కదా, అవి ఎలా కనిపిస్తాయో. ఓన్లీ ఐస్ కే ఓపెనింగ్ ఉంది, మొత్తం అంతా కంప్లీట్ క్లోజ్ ఉంది ప్రొటెక్ట్ చేయడానికి. ఇటువైపు చూసారు కదా అంత బాల్కనీ మాట. ఇటువైపు ఎలా కనిపిస్తుంది, ఒక కంప్లీట్ రౌండ్ అయ్యొచ్చు. ఇక్కడ నుంచి చిన్న పిరమిడ్ టైప్ లో ఉంది. మధ్యలో నెయ్యి ఉంది, కాకపోతే క్లోజ్ అయిపోయింది. అందరూ డబ్బులు చేంజ్ చేస్తున్నారు, అంటే అదొక బిలీఫ్ మాట. మళ్ళీ విజిట్ చేస్తాం అన్నట్టు. చాలా బిజీగా ఉంది ఈ రోజు ఫర్ సమ్ రీజన్. బుడ్డలు నాతో నేను మాట్లాడుకుంటుంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు. బ్రాండ్ క్యాజల్ క్విక్ టూర్ అయితే అయిపోయింది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే చాలా బిజీగా ఉంది. డెఫినెట్ గా
డ్రాకులా స్టోరీస్ మీరు చిన్నప్పటి నుంచి వింటే ఇలాంటి బ్రాండ్ క్యాజువల్ అయితే కంపల్సరీ విజిట్ చేయాలి. మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ ట్రావెల్ చేస్తాం కదా, ఒక మంచి కాఫీ గురించి వెతుకుతాను. ఇంతకు ముందు వెండింగ్ మెషిన్ లో తాగాను కానీ అది అసలు సరిగ్గా లేదు. ఇక్కడ ఏదైనా కొంచెం మంచి కాఫీ దొరికితే తీసుకుంటాను. లోకల్ అంటే కాజల్ పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది, జస్ట్ టేక్ అవే కాఫీ తీసుకుంటాను. కెన్ యూ మేక్ ఇట్ ఎక్స్ట్రా హాట్ ప్లీజ్? ఎక్స్ట్రా హాట్. లాటే లేదంట, క్యాప్చినో అడిగాను. దీనికి వాటర్ అడిగితే బాటిల్ ఇవ్వట్లేదు, మేము రీయూజ్ చేస్తాం గ్లాస్ వి అని చెప్తున్నారు అనమాట. గుడ్ కదా, వేస్ట్ చేయకుండా రీయూజ్ చేస్తారంటే. ఒక కాఫీ అండ్ వాటర్ తీసుకుంటే 32 లై. సో 32 32 లై అంటే అబౌట్ €5. క్విక్ టేక్ అవే కాఫీ అయితే తీసుకున్నాను. ఎంట్రన్స్ లో మంచిగా డెకరేట్ చేశారు, ఇల్లు ఫొటోస్ తీసుకుంటారు. సైడ్ అయిపోతే బెటర్, లేదంటే వాళ్ళ ఫొటోస్ లో నేను కూడా వచ్చేస్తాను. ఇక్కడ చూసారా మెడివల్ బ్రాండ్ అంట, మార్కెట్ టైప్ లో పెట్టారు. చూద్దాం ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో. మోస్ట్లీ ఇవన్నీ కూడా లోకల్ ఫుడ్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ ఓటోమన్ ఎంపైర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంది కాబట్టి బక్లావా టైప్ స్వీట్స్ చాలా ఎక్కువ దొరుకుతాయి. అండ్ హౌ డు యు సే దట్, నూచి ఆర్ నూసి? నూచ్ అంట, ఒక 100 grams తీసుకుంటాను. అండ్ వాట్ ఈస్ దిస్ వన్? Cornulete. నూచ్ అంట, ట్రై చేస్తాను. లోపల క్యారమెల్ మధ్యలో పెట్టినట్టున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. నిజంగా బాగుంది. లోకల్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఆ మధ్యలో చిన్నపిల్లలకి ఉన్నాయి కదా అలాంటివి, అమ్మాయిలకి ట్రెడిషనల్ డ్రెస్సెస్ మాట. వెరీ ఫైన్ క్రాఫ్టెడ్ లా ఉన్నాయి. ఈ డిజైన్స్ చూసారా, ఇవన్నీ కూడా లోకల్ డిజైన్స్. ఇక్కడ కార్న్ అమ్ముతున్నారు, ఇక్కడ ఉడకబెట్టి మళ్ళీ గ్రిల్ కూడా చేస్తున్నారు. లోకల్ లిక్కర్ లా ఉంది. డ్రాకులా అంట, లెజెండ్ ఆఫ్ డ్రాకులా. కాజల్ చూపించాను కదా ఆ పెయింటింగ్స్, ఇవన్నీ చూస్తే కొనేయాలనిపిస్తుంది కానీ బట్ లగేజ్ అవన్నీ చూసుకోవాలి. ఇక్కడైతే ఒక యాంటిక్ షాప్ ఉంది, ట్రావెలింగ్ కి యూజ్ చేసేవారంట. క్లాక్ జస్ట్ కీ ఇచ్చి స్టార్ట్ చేయొచ్చమాట. వర్కింగ్ లో లేదు ప్రస్తుతానికి, చూస్తున్నాను. Bombacan. Bună vacanță. Bună vacanță. Da. Bye. Travel good. Travel good. Thank you. Thank you. I'm from India. India. South India. My field visited India. Oh, is it okay? Okay. Yes. Okay, nice. I hope రొమేనియాలో ఈ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. మనకి స్పైసీగా తింటే అలవాటు కదా, ఇవన్నీ కూడా చప్పగా ఉంటాయి. లాస్ట్ లో తింటే కొంచెం బాగుంది.